హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టేసాము. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. మన తెలుగు వాళ్ళ ఇంట్లో అన్ని వేళలా ఉండే ఒకే ఒక పచ్చడి మ్యాంగో పికిల్ అనమాట. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, కాస్త నెయ్యి, ఈ మామిడికాయ పచ్చడి తింటుంటే అబ్బో! ఆ రుచే వేరు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా దీనికి ఈ టేస్ట్‌కి సరిపోదా అంటే ఆ టైంలో మనకు అలానే అనిపిస్తుంది కదా! చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా సరిపోదు దీని టేస్ట్ ముందు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుందనమాట. నాకైతే పచ్చడి పెట్టడం రాదు. లాస్ట్ ఇయర్ నాకు ఆంటీనే హెల్ప్ చేశారనమాట. ఈ సంవత్సరం కూడా నాకు ఆంటీనే హెల్ప్ చేశారనమాట. సో, నేను ఈ సంవత్సరం ఇక్కడ కూర్చొని మరీ పచ్చడి పెట్టేటప్పుడు కేజీ ముక్కలకి ఎంత కారం పడుతుంది, ఎంత ఆయిల్ పడుతుంది, ఎంత ఉప్పు పడుతుంది అనేది నేను తెలుసుకున్నాననమాట. కాయలైతే ఎంత పుల్లగా ఉన్నాయంటే ఒక ముక్క తినగానే పళ్ళు జువ్వమన్నాయి. అక్కడ పెట్టేసాను, ఇంకా తినలేదనమాట. ఈ కొలతలు అనేవి మనం కరెక్ట్‌గా మనము యాడ్ చేసుకుంటే పచ్చడి పెట్టడం చాలా ఈజీ అవుతుందని ఆంటీ చెప్పారు. నేను కనుక్కున్నాననమాట. సో, అందుకనే నెక్స్ట్ ఇయర్ నేను ఓన్‌గా ట్రై చేద్దామని చూస్తున్నాను. చూద్దాం అప్పటికల్లా ఎట్లా ఉంటుందో ఏమో. ప్రయత్నిస్తే మనకంటూ రానిదంటూ ఏమి ఉండదు. ఏదైనా కూడా మనం ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఇది నాకు రాదు అని వదిలేస్తే అది ఎప్పటికీ మనకు రాదనమాట. సో, నేనైతే నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను ఓన్‌గా చేసేయాలి, పచ్చడి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అందుకనే ఈ సంవత్సరం దగ్గరుండి కూర్చొని అన్నీ నేర్చుకున్నాను ఆంటీ దగ్గర. కేజీకి ఎంత ఆయిల్ పడుతుంది, ఏంటి, ఎంత కారం, ఎంత ఉప్పు అనేది నాకు క్లియర్‌గా నేను తెలుసుకున్నాననమాట. చాలా ఈజీ అనిపించింది తెలుసుకున్నాక. పచ్చడి పెట్టడం ఒక ఎత్తు అయితే ముక్కలు కొట్టడం అనేది చాలా కష్టమైన పని. అందుకే చాలామంది ఈ మామిడికాయలని బయట ముక్కలు చేయించుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారనమాట పచ్చడి. కానీ నాకైతే అంత కష్టం లేకుండా పక్కనే రానమ్మ మా ఇంటి పక్కనే ఉంటుంది, ఆమె నాకు హెల్ప్ చేశారనమాట. వ్లాగ్ వీడియో చేయాలని నేను అనుకోలేదు. అందుకే పచ్చడి ఉప్పు, కారం, ఆయిల్ వేసి కలిపేటప్పుడు నేను వీడియో తీసుకోలేదనమాట. ఎందుకంటే నేను ముందుగా ప్లాన్ చేసుకోలేదు. అందుకని అది మిస్ అయిపోయిందనమాట. సో, ఫైనల్‌గా ఇదనమాట పచ్చడి. చూసారా ఎంత కలర్ఫుల్‌గా ఉందో. ఆఫ్టర్‌నూన్ 3కి స్టార్ట్ చేస్తే ఈ ప్రిపరేషను ఈవినింగ్ 6:30, 7 అయిందనమాట కంప్లీట్ అయ్యేసరికి. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. మొత్తం కలిపేసి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసి బాక్స్‌కి సర్దేశాననమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఈ సంవత్సరం మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.